నమస్తే, వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. వరంగల్లో రాష్ట్ర ప్రభుత్వం అధునాతన సదుపాయాలతో నిర్మిస్తున్న 24 అంతస్తుల నూతన మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణ పనులను రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్తో కలిసి పరిశీలించారు. మేడ్చల్ జిల్లాలో మంత్రి మల్లారెడ్డికి నిరసన సెగ తగిలింది. మేడిపల్లి మండలం ఫీర్జాదిగూడలో జీవో నెంబర్ 58 లబ్ధిదారులకు పట్టాల పంపిణీ సభ రసాభాసగా మారింది. కొంతమందికి పట్టాలు రావడంతో మిగిలిన వారు మంత్రిని నిలదీశారు. ఈ సందర్భంగా మంత్రి వినతి పత్రం అందించేందుకు వచ్చిన బీజేపీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ఇంటి వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. చలో ఉస్మానియా ఆసుపత్రికి షర్మిల పిలుపునిచ్చారు. ఈ క్రమంలో ఉస్మానియా ఆసుపత్రి సందర్శన కోసం నగరంలోని లోటస్ పాండ్లో ఇంటి నుంచి బయటకు వచ్చిన షర్మిలను పోలీసులు అడ్డుకున్నారు. ఎమ్మెల్సీ కవితకు ఈడీ జాయింట్ డైరెక్టర్ లేఖ రాశారు. తాము కవిత అందించిన మొబైల్ ఫోన్లను తెరిచేందుకు సిద్ధమయ్యామని లేఖలో తెలిపారు. ఫోన్లు ఓపెన్ చేసేటప్పుడు స్వయంగా హాజరు కావడం లేదా తన ప్రతినిధిని పంపాల్సిందిగా లేఖలో ఈడీ పేర్కొంది. మళ్ళీ హైదరాబాద్లో పోస్టర్ వార్ ప్రారంభమైంది. ఇటీవలి కాలంలో ఈ పోస్టర్ వార్ అడపాదడపా జరుగుతూనే ఉంది. ఈ క్రమంలోనే నేడు ప్రధాని మోదీకి వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి. ఉప్పల్ టు నారపల్లి ఫ్లైఓవర్ ప్రారంభమై ఏళ్లకేళ్లు గడుస్తున్నా కనీసం సగం కూడా పూర్తి కాలేదు. విశాఖ సీతకొండ వద్ద ఉన్న వ్యూ పాయింట్కి వైఎస్ఆర్ వ్యూ పాయింట్గా నామకరణం చేశారు. 2.39 కోట్లతో G20 నేపథ్యంలో అభివృద్ధి చేసిన వ్యూ పాయింట్ను మంత్రులు గుడివాడ అమర్నాథ్, ఆదిమూలపు సురేష్, విడుదల రజని ప్రారంభించారు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం చిన్నౌటపల్లి పిన్నమనేని ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. 3వ అంతస్తు కిటికీలో నుంచి జారిపడి రోగి మృతి చెందిన ఘటన కలకలం సృష్టించింది. ఈ ప్రమాదంలో రోగి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వాన్ని సస్పెండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని వెంకటగిరి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పంట శ్రీనివాసులు తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పాత బస్టాండ్ సెంటర్లో అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన ధర్నా కార్యక్రమం నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం వేమలూరు తెలుగుదేశం పార్టీ ఉప సర్పంచ్ సీని సత్యవరప్రసాద్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. సొంత తమ్ముడే హంతకుడని తెలిపారు. ఆస్తి తగాదాలే హత్యకు కారణమని నిర్ధారణకు వచ్చారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలు పోలీసులు మీడియాకు వెల్లడించారు. పాలకొల్లు రెల్లి వీధిలో వేంచేసి ఉన్న వడ్డీ పూలమాంబ కుసుమాంబ జాతర 45 రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారని ఆలయ కమిటీ సభ్యులు ధనాల శ్రీనివాస్ తెలిపారు. బోనాల ఊరేగింపు నిర్వహించారు. 24వ తేదీన జరిగే జాతరలో 2 రాష్ట్రాల రెల్లి కుటుంబ సభ్యులు పాల్గొని ఈ అమ్మవారి జాతరను ఘనంగా నిర్వహిస్తామని అన్నారు. వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలోని స్థానిక ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి నివాసంలో వివిధ మండలాలకు చెందిన CMRF LOC చెక్కులను ఎమ్మెల్యే మహేష్ రెడ్డి చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేయడం జరిగింది. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని జడ్పీ మైదానంలో ఎమ్మెల్యే మల్లి జనార్దన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాజకీయ నాయకుల పుట్టినరోజు వేడుకల్లో బొకేలు, బ్యానర్లు, శాలువలు ఇవ్వడం కాదు, ప్రజల ప్రాణాలు కాపాడేలా రక్తదానం చేయాలని ఇచ్చిన పిలుపు మేరకు రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఆదేశాలతో మరియు సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసుల సూచనతో సల్మాన్ ఖాన్పై ఫలక్నామా పోలీసులు PD యాక్ట్ నమోదు చేసి చంచల్గూడ జైలుకు తరలించారు. సీఎం కేసీఆర్ను చూస్తే మోడీకి వణుకు అని, అందుకే బీఆర్ఎస్ నాయకుల మీద ఈడీ బోడీలని ప్రయోగిస్తున్నారని, కానీ ఎవరికీ భయపడేది లేదన్నారు మంత్రి మల్లారెడ్డి. మేడ్చల్ జిల్లా ఫీర్జాదిగూడలో మేడిపల్లి మండలానికి సంబంధించిన 58వ జీవో నంబర్ 509 మంది లబ్ధిదారులకు మంత్రి మల్లారెడ్డి పట్టా సర్టిఫికెట్లను పంపిణీ చేశారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో కొందరు ఇతర రాష్ట్రాలకు చెందిన మహిళలు చిన్నపిల్లలతో భిక్షాటనకు వచ్చి దుకాణంలో దొంగతనానికి పాల్పడ్డారు. వెనకాల వచ్చిన 2-3 మహిళలు టేబుల్ రాళ్ల నుండి 10 తులాల బంగారాన్ని దొంగలించారు. వారి పని ముగియడంతో అక్కడి నుంచి మహిళలు గుట్టి చప్పుడు కాకుండా వెళ్లిపోయారు. ABVP విద్యార్థులు పెద్ద ఎత్తున మినిస్టర్స్ క్వార్టర్స్ ముందు ముట్టడి నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘం నేతలు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న పనులు ప్రజలకు తెలిసిపోతుందని, త్వరలో కేసీఆర్ అధికారం ఊడిపోయే రోజులు వచ్చాయని తెలియజేశారు. AICC మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ ఇటీవల మత విద్వేషాలకు వ్యతిరేకంగా ప్రజలంతా కలిసి ఉండాలని 4080 కిలోమీటర్లు చేసిన పాదయాత్రతో వివిధ రాష్ట్రాలలో ప్రజల నుండి వచ్చిన స్పందనను చూడడం, పార్లమెంటులో ఇటీవల అదానీ అంబానీల ఆస్తుల పెంపుదలపై నిలదీయడం సహించలేక రాహుల్ గాంధీపై కుట్రపూరితంగా అనర్హత వేటు వేయడం జరిగిందని నాగం జనార్దన్ రెడ్డి అన్నారు.
వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మైలారం గ్రామ శివారులో ఆగి ఉన్న టాటా ఏసీ వాహనాన్ని ఆర్టీసీ బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో ధరావత్ శ్రీను అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. తెలుగుదేశం పార్టీ ప్రారంభించిన నాటి నుండి బీసీ కులాలకు ప్రాధాన్యతనిస్తూ వారి అభ్యున్నతికి అవకాశం కల్పించడం జరిగిందని గూడూరు టీడీపీ పట్టణ అధ్యక్షుడు శ్రీనివాసులు తెలిపారు. రాష్ట్ర మంత్రులపై టీడీపీ ఏపీ రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పట్టభద్రుల ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గంలో టీడీపీ వైసీపీకి ఎన్నెన్ని ఓట్లు వచ్చాయో చూసుకో అని అన్నారు. విశాఖ సాగర తీర నగరం ప్రపంచ దేశాల ప్రతినిధులకు ఆతిథ్యం ఇవ్వబోతోంది. G20 సదస్సుకు వేదికగా నిలిచే క్రమంలో విశాఖ సర్వహంగులతో స్వాగతిస్తోంది. ఇప్పటికే జాన్ బాగ్దరి కార్యక్రమాలు ప్రారంభించారు. మరోవైపు దాదాపు 40 దేశాల నుండి డెలిగేట్స్ హాజరు అవుతున్నారు. ఎవరైతే పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తారో వారిని పార్టీ నుంచి తప్పించడం రాజకీయ పార్టీలకు సహజమన్నారు డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి. ఎమ్మెల్సీ ఎన్నికలలో ఎమ్మెల్యేలను ప్రణాళిక పరంగా విభజించారని, ప్రాధాన్యత క్రమంలో ఏ విధంగా వేయాలో పార్టీ చెప్పడం జరిగిందన్నారు.